బిగ్ బాస్ సీజన్ 8 రెండో వారం నామినేషన్ ప్రక్రియకి రంగం సిద్ధమైంది. వరంగల్ బాయ్ నబీల్ అఫ్రిది బిగ్ బాస్ ఆదేశాల మేరకు నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొదటగా నిఖిల్ ని నామినేట్ చేస్తూ ఇలా మాట్లాడతారు. నిఖిల్, డోంట్ టేక్ ఇట్ యాజ్ రాంగ్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఇట్ ఆల్సో ఐ డోంట్ మైండ్. ఇంతలో బిగ్ బాస్ తెలుగులో మాట్లాడమని నబీల్ కి చెప్తారు. సారీ బిగ్ బాస్ అంటూ, నీ వల్లే మేము హనీ టాస్క్ లో అదే బ్యాలెన్స్ ద బ్రిక్ లో ఓడిపోయాము. నువ్వు ఆ రోజు మా 3 బ్రిక్స్ ని పృథ్వీ పడేసినప్పుడు ఇది అన్ఫేర్ అని ఆపేసి ఉంటే మేమే టాస్క్ లో గెలిచేవాళ్ళం. ఒకవేళ ఆ ఫౌల్ నువ్వు ఆపేసి ఉంటే మేము లగ్జరీ బెడ్రూమ్ కి వెళ్లేవాళ్ళం, కానీ నువ్వు ఆపలేదు. అలానే ఫౌల్ గేమ్ వద్దు, స్టాప్ చేయమని చెప్పినప్పుడు ఆల్రెడీ యష్మి క్లాన్ వాళ్ళవి 2 బ్రిక్స్ ఉన్నాయి, నువ్వు వాటిని పట్టించుకోలేదు. దీనివల్ల మేము హౌస్ మొత్తం చేయాల్సిన పనిని మా 5 మెంబర్స్ చేయాల్సి వస్తుంది. యాజ్ ఎ సంచాలక్ యూ టోటల్లీ ఫెయిల్డ్, అందుకనే నేను నామినేట్ చేస్తున్నా అని నబీల్ చెప్తాడు. నెక్స్ట్ రెండో నామినేషన్ గా నాగమణి కంటను నామినేట్ చేస్తూ, మీరు కావాలని సెంటిమెంట్ కార్డు తీసినట్టు నాకు అనిపించింది. మీరు ఎప్పుడు ఒంటరిగా ఉండడం నాకు నచ్చటం లేదు. అయితే ఇప్పుడు కొంచెం పర్వాలేదు లాస్ట్ వీక్ తో కంపేర్ చేసుకుంటే. అయితే ఇంకా బాగా ఓపెన్ అవ్వాలని కోరుకుంటున్నా. అలానే మీ వల్ల నాకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి హౌస్ లో. సో మీరు ఆ ట్రామా నుంచి పూర్తిగా బయటకు వచ్చి హౌస్ కోసం మీకోసం ఆడవలసిందిగా కోరుతున్నాను. దీనికి నాగమణి కంట మాట్లాడుతూ, ఓకే ఐ యాక్సెప్ట్ ఇట్, బట్ అది నా స్ట్రగిల్. ఆ రోజు నుంచి నేను ఎప్పుడూ నా పాస్ట్ గురించి మాట్లాడను అని అన్నాను. నేను నా ప్రామిస్ ని ఒబే చేస్తున్నాను, బట్ నేను ఇంకా ఓపెన్ అవ్వటం లేదు అంటే నేను ఒప్పుకోను. మనం ఇద్దరం చాలా సార్లు మాట్లాడుకున్నాం. అండ్ ఫ్లాగ్స్ టాస్క్ లో కూడా నేను నా 100% ఇచ్చాను. ఇంకా మీరు టాస్క్ ఆడేటప్పుడు కూడా మీకోసం నిఖిల్ తో నేను ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడాను హూప్ ద లూప్స్ టాస్క్ లో అని అంటాడు. నబీల్ మాట్లాడుతూ, ఓకే ఓకే నా నామినేషన్ అయిపోయింది బిగ్ బాస్ అని అంటారు. మరి నబీల్ నామినేషన్ ప్రక్రియ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి.